అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషయ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. 2025 ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి, ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి పథకం నడిపించాలని చెప్పని కళ్ళగంటూ దానికి తగిన ప్రయత్నాలు చేయటం, పార్ట్నర్షిప్ సమ్మిట్ లాంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ వైజాగ్లో చేసుకోవటం. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఐటీ దిగ్గజం కంపెనీగా ఉన్న గూగుల్ లాంటి కంపెనీ విశాఖపట్నం నగరానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అంగీకరించి అనౌన్స్ చేయటం, అది కూడా ఈ సంవత్సరం మార్చిలో ఫౌండేషన్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ప్రత్యేకించి రైతాంగం, యువత, మహిళలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో దాని యొక్క ఎఫెక్ట్ తోటి ఒక జెట్ స్పీడ్ తోటి ఈ రాష్ట్రం పరుగులు తీస్తూ ఉంది. గత 18 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక మ్యాజిక్ లాగా జరిగిందని అందరూ భావించే విధంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. యువతకి ఉపాధి లభించబోతూ ఉంది. జీడిపి కూడా బ్రహ్మాండంగా గ్రోత్ కాబోతూ ఉంది. ఇంకా ఈ 2026లో మరిన్ని మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటూ, ప్రత్యేకించి మనందరం కూడా ఎంతో అభిమానించే ఈ సంపద వినాయక స్వామి మనందరికీ ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. ఆ స్వామి గారి దగ్గర ఈరోజు నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా దర్శనం చేసుకొని కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆ స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రజలపైన, ప్రత్యేకించి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.